Welcome to Prashant Online Coaching Center. Myself, Prashant from Warangal District, Telangana State. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్లో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్తోని సర్టిఫైడ్ క్యాండిడేట్. ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఈ యొక్క వీడియోని మీరందరూ కూడా ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాకు కేటాయించి ఈ యొక్క వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ఎసెన్షియల్ టాపిక్ అండ్ మంచి మీకు ఒక విలువైన సమాచారాన్ని ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఈరోజు మన యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ నుండి మనం ఈరోజు మీకు ఎటువంటి కంటెంట్ అసలు ఏం తెలియజేయబోతున్నాం అనేది ఒక్కసారి చూసినట్లయితే, ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఉందో దాని యొక్క గైడ్లైన్స్ ఏంది, అంటే వీళ్ళు ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ సెంటర్ని ఎందుకు ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది, దీని ద్వారా స్టూడెంట్కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీంట్లో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, దీంట్లో ఎటువంటి ఫీజులు ఉంటాయి, తర్వాత వాటి డ్యూరేషను, ప్లస్ ఏదైతే రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎవరైతే ఐటీఐ చేస్తున్న వాళ్ళు చేసిన వాళ్ళు చేయాలనుకుంటున్నవారు ఈ విద్యార్థులందరి దగ్గరలో కూడా ఏ ట్రేడ్ చదువుకున్నా ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏం చేస్తున్నారు, గతంలో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, అట్లాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. తర్వాత వచ్చేసి ఏదైతే ఐటీఐ పాస్అవుట్ స్టూడెంట్ అయిపోయిండు, ఏదైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఆయన స్టూడెంట్ మొత్తం కూడా సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత కూడా మనం ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఉద్యోగానికి చూస్తే జాబ్ ఆపర్చునిటీస్ సైడ్ ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను మీరు వినియోగించుకోవాలనుకుంటే, మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడ్డరు, తర్వాత వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, అట్లాంటి అంశాలన్నీ కూడా దీనిలో చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కరెంట్ స్టేటస్. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కరెంట్ స్టేటస్ అంటే మనకు 1950 నుండి 2021 వరకు భారత ప్రభుత్వం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేసింది, వాటిలో మన యొక్క ఐటీఐ కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేసి, మన తెలుగు రాష్ట్రాల గురించి రెండిట్లో ఎటువంటి ప్రాధాన్యతగా ఉంది అనేసి ఇందులో క్లియర్గా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా ఇది మీకు చాలా ఎసెన్షియల్ అయినటువంటి అంశాలు, దీన్ని ఎవ్వరు కూడా కొంచెం తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. మీకు ఫ్రీ టైంలో తీసుకొని తప్పనిసరిగా ఈ యొక్క టాపిక్స్లో ఉన్నటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా క్లియర్గా వినండి. ఓకే, ఏదైతే ఫస్ట్ పాయింట్ ప్రకారంగా ఈ యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ యొక్క గైడ్లైన్స్ ఏంది, అసలు ఇది ఎందుకోసం పెట్టిళ్ళు, దీనివల్ల ఏంది ఉపయోగాలు ఏంది, సో దానికి సంబంధించిన అంశం చూసినట్లయితే, ఫస్ట్ ఈ యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఇది ఏదైతే భారతదేశ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులు పోయి క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఐటీఐ కాలేజీలో చెప్పడం కోసం క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్లో అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న వాళ్ళ కోసం వాళ్ళ టీచింగ్ స్కిల్స్ పెంచుకోవడం ప్లస్ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ అనేది ఉపయోగపడే విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ అనేది తెలుగు రాష్ట్రాలలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అన్ని ట్రేడ్స్తో మళ్ళీ కొత్త టీచింగ్ మెథడాలజీతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన తెలుగు రాష్ట్రాలలో భారతదేశ ఏదైతే దేశ పరంగా ఉన్నటువంటి భారతదేశ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్లలో మన తెలుగు రాష్ట్రాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కనీసం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. అట్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో 100% మన విద్యార్థులు వెళ్ళే విధంగా వాళ్ళకి సబ్జెక్ట్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇవ్వడం కోసం ఇది ఒక మనం పెట్టడం జరిగింది. సో ఇదే రకంగా మన యొక్క పేద విద్యార్థులు కానివ్వండి, లేకుంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మన యొక్క చదువుకున్న సబ్జెక్టుని భారతదేశ స్థాయిలో ప్రతి స్టేట్లో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలని అందుకునే విధంగా
నేషనల్ స్థాయిలో మీకు సబ్జెక్ట్ ఉండే విధంగా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ కోచింగ్లో ప్రతి ఒక్క పేద నిరుపేద విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఫీజు అనేది డిజైన్ చేయబడింది. సో దీన్ని అందరూ కూడా చదువుకోవాలని కోరుకుండి తక్కువ సోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా రాండి. మీ వెంట మేము ఎప్పటికీ ఉంటాం. మీకు సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇట్లాంటి అవకాశాలతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి ఐటీఐ విద్యార్థులు గత 10 ఏళ్ల సంధి చదివినప్పటికీ కూడా గత 5-6 సంవత్సరాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థులకు కొంత ట్రేడ్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించిన, కొన్ని ట్రేడ్స్ వాళ్ళకు మాత్రం ఉద్యోగ అవకాశాలు కానీ కనీసం వాళ్ళకు యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్స్ కానివ్వండి, వివిధ ఎటువంటి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోకుండా ఖాళీగా ఉండి మళ్ళీ వాళ్ళ ఇంటి వద్దనే ఉంటూ వివిధ పనులు చేసుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది ఒక ఫౌండేషన్ స్టెప్ లాగా ఉండడం కోసం ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఏ అవకాశం ఉంది అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ మీరు అందరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో కోర్స్ కంటెంట్, అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎంత డ్యూరేషన్, ఎంత ఫీజు ఉంది, ఇవన్నిటితో పాటుగా ఇవన్నీ అయిపోయిన వెంటనే మీకు మన యొక్క ఐటీఐ కాలేజ్ ఈ యొక్క చరిత్ర చెప్తాం. 1950 నుండి ఇప్పటి వరకు అసలు ఈ ఐటీఐలు ఎందుకు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది, అసలు దీన్ని ఎందుకు పెట్టిండ్రు, దీనివల్ల ఉద్దేశం ఏంది అనేసి అట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటుగా మీరు ఐటీఐ చేసిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిలో ఎటువంటి ప్రజెంట్ స్టేటస్ ఉంది, అట్లాంటి అంశాలన్నీ కూడా చెప్తాం. తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఏదైతే ఐటీఐ కాలేజీలో చదివినటువంటి విద్యార్థికి చైతన్యం రావడమే ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా తప్పగా గమనించండి. ఓకే, మన యొక్క ఆన్లైన్ కోచింగ్ పర్పస్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి హార్టికల్చర్ ట్రేడ్ అనేది వచ్చేసి మనకు 6 నెలలు ఉంటుంది. అందులో 6,000 ఫీజ్. సెకండ్ వచ్చేసి మెకానికల్ మోటార్ వెహికల్ ఎంఎంవి ట్రేడ్ అంటారు. ఇది వచ్చేసి మనకు 1 ఇయర్ 12,000 రూపాయలు ఫీజు. తర్వాత మెకానికల్ ఆటో బాడీ రిపేర్ 6 మంత్స్ 6,000 రూపీస్. మెకానికల్ డీజిల్ 6 మంత్స్ 6,000 రూపీస్. ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ కెమికల్ ప్లాంట్ 1 ఇయర్ డ్యూరేషన్ 12,000 రూపాయలు ఫీజ్. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ 1 ఇయర్ డ్యూరేషన్ 12,000 ఫీజ్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్ 1 ఇయర్ డ్యూరేషన్ 12,000 fees. Plumber 6 months duration 6,000 rupees fee. Surveyor trade 6 months duration 6,000 fees. Carpentry 6 months duration 6,000 fee. Draftsman civil 1 year 12,000 fee. Electrician 1 year duration 12,000 fees. Electronic mechanics 1 year 12,000 fees. Welder 6 months 6,000 rupees fee. Health sanitary technician 6 months 6,000 rupees. Dental laboratory equipment technician 1 year duration 12,000 fees. Copa 6 months 6,000. Fitter 1 year 12,000. Draftsman civil 1 year 12,000 and draftsman mechanical also 1 year 12,000. Foundryman 1 year 12,000 and turner first ఏదైతే 1 year 12,000. Machinist 1 year duration 12,000. Sewing technology 1 year duration 12,000. Dressmaking 6,000 rupees 6 months. Stenographer 6 months duration 6,000 rupees. సో ఇట్లా మనకు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ శాతం అడ్మిషన్ అవుతున్నటువంటి 26 ట్రేడ్లలో మనం ఆన్లైన్ కోచింగ్ అనేది అందుబాటులోకి తెచ్చినాం. ఇంతకుముందు చెప్పినటువంటి ఫీజు మొత్తాన్ని కూడా మీరు మంత్లీ ఈఎంఐ టైప్లో ఎవ్రీ మంత్ 10th రోజు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించడం, మంత్లీ పేమెంట్ విధంగా కట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే పేద నిరుపేద విద్యార్థులు చదువుకోవాలని కోరిక ఉండి సోర్స్ లేనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లా డిజైన్ చేయబడింది. ఈ యొక్క ట్రేడ్స్కు సంబంధించినటువంటి మొత్తం సారాంశం మొత్తం కూడా మన యొక్క క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఏదైతే సిఐటిఎస్ ట్రైనింగ్లో వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళతోని మాత్రమే ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఇందులో మెయిన్గా ఏదైతే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ లేబర్ మార్కెట్ ఏదైతే ప్రజెంట్ సొసైటీలో
చాలా రకాల ఆన్లైన్ కోచింగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కొంత మేరకు తక్కువ ఫీజుతోని ఎక్కువ కొన్ని వివిధ రకాల ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి టీచింగ్ మెథడ్స్తోని మేము ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ని రన్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇంట్రెస్ట్గా వినండి, ఈ వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క ముందుగా అసలు మీకు ఇంతకుముందు వరదాకా ఇవి చెప్పిన అంశాలన్నిటి ఒకసారి మీరు పెట్టుకొని ఇక నుండి మాత్రం శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అసలు ఐటీఐ కాలేజీలో మేము జాయిన్ అయినాం. సో ఆ ఐటీఐ 2 సంవత్సరాలు పూర్తయింది. వివిధ సమస్యల వల్ల మాకు అందుబాటులో లేక వివిధ సమస్యలు ఎదుర్కొన్నాం. తర్వాత ఏదో ట్రైనింగ్ మొత్తం కూడా పూర్తయిపోయింది, సర్టిఫికేషన్ మాత్రం వచ్చింది. సో తర్వాత ఏం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి, దానికి సంబంధించిన ఎట్లుంటుంది అనేసి ఇప్పుడు జనరల్గా నేను చెప్పబోతున్నాను. మా యొక్క టీచింగ్ మెథడాలజీ మొత్తం కూడా ఒక 7 స్టెప్ మెథడ్. ఈ యొక్క 7 స్టెప్ మెథడ్లో బేసిక్గా సిఎస్టిఆర్ఐ కోల్కతా అండ్ నిమి చెన్నై వాళ్ళు చూపెట్టినటువంటి కరికులం అండ్ టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్తోని ముందు ప్రాధాన్యత ఇస్తూ నెక్స్ట్ మనకున్నటువంటి అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ని రిఫర్ చేసుకుంటూ అట్లా మీకు సబ్జెక్ట్ అనేది అందియడం జరుగుతుంది. దాంతోపాటుగా ఐటీఐ టు ఐఐటి స్టాండర్డ్ అంటే ఏదైతే ఐఐటి స్టాండర్డ్లో కొత్త ఇన్నోవేషన్ జరిగినప్పుడు ఆ ఇన్నోవేషన్ రిలేటెడ్ కొత్త ఇన్నోవేషన్ రిలేటెడ్ది అంటే అప్కమింగ్ రాబోయే ఇన్నోవేషన్స్ అన్నిటిని కూడా స్టూడెంట్స్కు మా యొక్క ట్రైనింగ్ టైంలో చెప్పడం జరుగుతుంది. అంటే జనరల్గా ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఎలక్ట్రీషియన్ ట్రేడ్ను తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఎలక్ట్రానిక్ బైక్స్ అనేది ఛార్జింగ్ బ్యాటరీస్తోని ఎలక్ట్రానిక్ బైక్స్ అనేది అందుబాటులోకి వచ్చినాయి. దాన్ని ఐఐటి స్టాండర్డ్ వాళ్ళు ఇన్నోవేషన్ చేసిండ్రు. సో కానీ దానికే కనుక ఎటువంటి ఏదైనా రిపేర్ ఆర్ సర్వీసింగ్ పర్పస్లో ఏదైనా వర్క్ కావాలి అనుకుంటే మాత్రం షోరూంలో ఐటీఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఈ వర్క్ చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రస్తుతం ఏదైతే మార్కెట్ అప్డేట్ అవుతుందో అట్లాంటి అంశాలన్నీ కూడా స్టూడెంట్కు చెప్పడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఈరోజు ఒక కంటెంట్ తీసుకొని అందులో ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్ది అడ్రస్ టు ద సొసైటీ. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా నువ్వు కనుక చదివినట్లయితే ఈ సబ్జెక్ట్ చదివితే ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు సొసైటీలో ఎక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ ఉద్యోగం చేసుకునే అవకాశంలో ఎటువంటి మెలకలు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేసి అంశాలు కూడా ఇప్పుడే చేస్తాం. దాంతోపాటుగా అడ్రస్ టు ద కరికులం ఈరోజు టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ రిలేటెడ్ అఫీషియల్ ఎడ్యుకేషన్ ప్రకారంగా మనకు ఏ లెసన్లో ఎక్కడ అది ఏ సెక్టార్ ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది అనేసి చెప్తాం. ఈ విధంగా చెప్పిన తర్వాత మనకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా థియరిటికల్ చెప్పిన తర్వాత మనం ఏదైతే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రిలేటెడ్ జాబ్ లొకేషన్స్ అండ్ జాబ్ డిజిగ్నేషన్స్ అనేది ఎంబడే చెప్పడం జరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇక్కడ జాబ్ ఏ విధంగా అంటే మీరు మీ యొక్క స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే విలేజ్ నుండి సెక్రటరేట్ వరకు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే విలేజ్ నుండి ఒక ప్రెసిడెంట్ వరకు, ఇట్లా ఉన్నటువంటి ఈ యొక్క సెక్టార్లో మొత్తంలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజు, ఒక్కొక్క కౌన్సిల్ వైజు, ఒక్కొక్క మినిస్ట్రీ వైజు, ఒక్కొక్క డిజిగ్నేషన్, ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క ఆఫీస్ వైజు మీకున్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్, మీకున్నటువంటి జాబ్ డిస్క్రిప్షన్స్, మీకున్నటువంటి జాబ్ డిజిగ్నేషన్ డీటెయిల్స్ చెప్తూ ఆ యొక్క డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్ కంటెంట్ చెప్పిన తర్వాత క్లియర్గా నీకు సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ యొక్క నీకు చెప్పినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాల లేకుంటే గత 20 సంవత్సరాల కాలంలో దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుందో ఆ క్వశ్చన్ ప్యాటర్న్లో ఈరోజు చదివే సబ్జెక్ట్ నుండి ఏ స్టాండర్డైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అట్లా మీకు చెప్పడంతో పాటు నెక్స్ట్ అప్కమింగ్ 20 years అప్కమింగ్ ఇంకొక 5 years 10 years తర్వాత ఈ యొక్క కంటెంట్ నుండి ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశాలు ఉన్నాయి అనేసి ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే 1950 నుండి ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పినామో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో అప్డేషన్స్లో వచ్చే ప్రతి ఒక్క అంశాన్ని డైలీ కరెంట్ అఫైర్స్ లెక్క మీకు అందజేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క మీకు జాబ్ రిలేటెడ్ ఏదైతే చెప్పినామో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వివిధ రకాల అన్ని జాబ్ సోర్సెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయిపోయిన 48 hours లోపు
మీకు దాని గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళతో దాని అప్లికేషన్ వేయించి స్పెషల్ ప్రిపరేషన్ పెట్టించడం కోసం మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి కొత్త మెథడ్స్తోని మేము టీచింగ్ చేయబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మా యొక్క ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కండి. అట్లా సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ మీకు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అట్లా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తోని మేము ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది అందియడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మా ఆన్లైన్ కోచింగ్ గురించి చెప్పినాం. ఓకే, ఆల్ ఫైన్. ఓకే, దీన్ని ఒక్కసారి పక్కకు పెట్టేసి మీరు చదివినటువంటి ఐటీఐ చరిత్ర ఏంది, అసలు ఐటీఐ కాలేజ్ ఏంది, దాని కథ ఏంది, అసలు ఏంది అనేసి ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఐటీఐ అనగానే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక శిక్షణ సంస్థ అనేసి చాలా మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మీరు అందరు గమనించాల్సినటువంటి ఇంకొక విషయం, 1950 చరిత్రకు చూసుకున్నట్లయితే 1950లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ డే, అంటే మనకు February 26 అనగానే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్స్ డే అని ఎట్లయితే చెప్పుకుంటున్నామో, అక్కడ ఏదైతే 1950లో ఒక మీటింగ్లో ఏం జరుగుతుందంటే, 1950లో జరిగిన మీటింగ్లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే ఏమవుతుంది అనేసి అడిగినప్పుడు, ఈ యొక్క భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి పేద, నిరుపేద, ధనిక ప్రతి ఒక్క పౌరుడు తనకు ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి, మన హక్కులేంది, బాధ్యతలేంది, ఏ విధంగా ఉండాలి అనేసి ఒక మంచి ఆలోచన విధానం, వాళ్ళకంటూ ఒక హక్కులు, ఒక బాధ్యతగా ఉండాలి, ఉండడం కోసం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరి మీద దోపిడీ చేయకుండా ఇట్లాంటివి ఉండాలి అనేసి మనకు 1950లో కాన్స్టిట్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు మన ఏదైతే ఈ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ప్రజలకు తీసుకువెళ్ళాలి, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఐడియాలజీని ప్రజల్లో మోటివేషన్ చేయాలి, చేయడం కోసం ఎవరు చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు భారతదేశంలో యువతరం ఉంది, వాళ్ళందరూ కూడా మినిమం గ్రాడ్యుయేట్ కనుక చదివినట్లయితే ఈ ఐడియాలజీ ఏదైతే కాన్స్టిట్యూషన్ గురించి మీరు జనాలకు ప్రవేశపెట్టి జనాలకు సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళ యొక్క బాధలు అన్నిటిని కూడా మీరు తెలుసుకొని వాటి మీద మంచి ఒక సేవలు అందియచ్చు అనేసి అప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసి ఈ విధంగా చేసిండ్రు. కానీ అదే 1950లోనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జనాభాకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో కల్పించే ఉద్యోగాలే కాక ఇంకా చాలామంది మిగలడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా మనం ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, వాళ్ళకి ఏదో ఒకటి శిక్షణ ఇప్పించాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏం ఆలోచించిందంటే, మనం ఎవరికి ప్రత్యేకంగా ట్రైనింగ్లు ఇవ్వాల్సిన పని లేదు, మనం ఎవరికి ప్రత్యేకంగా పనులు నేర్పాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళ వృత్తిపరమైన వర్క్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వర్క్ చేసుకుంటున్నారో దాని మీదనే మరికొంత మనం శిక్షణ ఇచ్చి వాళ్లకు అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించి వాళ్ళకు జీవనోపాధులు కల్పించాలి అన్న ఉద్దేశంతో మనకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అప్పుడైతే ఏదైతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు డీజీటీ గైడ్లైన్స్తోని మనకేం చేసిందంటే 1950లో ఆల్ ఇండియాలో ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్కు ఒక గవర్నమెంట్ ఐటీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క డిస్టిక్ ఐటీఐ అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక ఐటీఐ అనేది పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క డిస్టిక్ ఒక ఐటీఐ మాత్రం అవుపిస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క డిస్టిక్ ఐటీఐ ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఏదో ఒక డిస్టిక్ తీసుకుంటే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రజలు అంటే ఇట్లా ఈ డిస్టిక్ సంబంధించిన 20 మండలాలలో అట్లీస్ట్ ఒక మండలానికి 20 గ్రామాలు వేసుకున్నప్పుడు కూడా జస్ట్ ఒక 500-600 ఒక 1000 విలేజ్లు ఉన్నాయి అనుకోండి. ఆ 1000 విలేజ్లలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి సేవలు కావాలి అని అట్లా ఒక రిపోర్టు ఏదైతే ఏమేమి సేవలు కావాలి అనేసి అప్పుడు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఆ లిస్టు ప్రకారంగా కొత్త ట్రేడ్స్ని పెట్టి మన ఐటీలో ట్రైనింగ్ ఇచ్చి యువతరానికి ఈ జనాలకు సేవలు చేసే కార్యక్రమంలో పంపించాలనేది ఈ యొక్క ఐటీఐ యొక్క గైడ్లైన్స్. కానీ క్రమేపీ 70 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా అట్లాంటి అంశాలు కొంత మేరకు చేసినప్పటికీ కూడా మాలాంటి పేదోనికి మాత్రం కొంత మేరకు అర్థమయ్యే స్థితిలో ఎవరు చెప్పలేకపోయిండ్రు. సో అట్లా చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మా యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా చెప్పాలనే ఎజెండాతోనే మేము ముందుకు రావడం జరిగింది. సో ఇట్లా ఈ ఐటీ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అందులో మన వివిధ ట్రేడ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ రావడం అయింది. అందులో మీరు 2 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు, సర్టిఫికేట్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు
2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఏం చేయాలి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిలో ఎటువంటి ఈ బాధలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఐటీఐ గత 20 ఏళ్ళ సంధి చేసి గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. గత 10 ఏళ్ళ సంధి ఉద్యోగం లేక కనీసం ఏ ట్రైనింగ్ లేక ఇంటికాడ ఉండి గదే ఐటీఐ చేసినప్పుడు కదా ఉన్నట్టే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, చేస్తా అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పూర్తి స్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు వినండి. దానికి సంబంధించిన ఒక టార్గెట్ ఏంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది, దాన్ని ఎట్లా చదవాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు కనుక నేను చెప్పే ఈ యొక్క 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్ కనుక మీరు వినకపోయినట్లయితే మీకు చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు గ్యాదర్ చేయడానికి మినిమం ఒక 6 మంత్స్ అన్న టైం పడుతుంది. సో అట్లాంటి మా యొక్క కష్టాన్ని మన యొక్క కోచింగ్ ద్వారా మీకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కనుక మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ సపోర్ట్తో చేస్తున్నాం కనుక మీరందరూ కూడా తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. ముందుగా ముందుగా ఈ యొక్క ఐటీఐకి సంబంధించి 2 రకాలుగా మనం తీసుకోవాలి. ఇది ఐటీఐ పూర్తయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నతంగా చదవడం కోసం ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉద్యోగాలు కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ముందుగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ఐఓఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ప్రోగ్రామ్ వచ్చేసి గత 20 సంవత్సరాల నుండి లేదు. రీసెంట్లీ గత 5 సంవత్సరాల నుండి, గతంలో లేకుండే బట్ గత 5 సంవత్సరాల నుండి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఐటీఐ చేసిన మిత్రులు, ఐటీఐ చేసిన తర్వాత మీరు ఉన్నతంగా డిగ్రీ ఏదైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసుకొని ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించడం కోసం ఈ యొక్క ఎన్ఐఓఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా మీకు అవకాశం అనేది కల్పించారు. దీన్ని చేయాలనుకున్నటువంటి మిత్రులందరూ కూడా మీ యొక్క కాన్సర్న్ ప్రిన్సిపల్ దగ్గర, మేము ఏదైతే 2 సంవత్సరాలు డ్యూరేషన్ చేసే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ, మీ ప్రిన్సిపల్ దగ్గర పోయి మేము ఇట్లా ఎన్ఐఓఎస్ అనేది చేయాలనుకుంటున్నాం, అప్పుడు వాళ్ళు ఆ యొక్క సంబంధిత డ్యూరేషన్స్లో దీని యొక్క అడ్మిషన్ ఓపెన్ అయినప్పుడు మీకు చెప్తారు. అప్పుడు మీ కాన్సర్న్డ్ మీ టీఓస్ కానివ్వండి, లేకుంటే మీ యొక్క ఇన్స్ట్రక్టర్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఐటీఐ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఎట్లయితే ఇష్యూ చేస్తారో అదేవిధంగా నువ్వు ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ నేషనల్ ఎన్ఐఓఎస్లో ఈ సొసైటీలో కంప్లీట్ అయిపోయినట్టు మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని మీరు డిప్లొమాలో ఏదైతే డిగ్రీకి సంబంధించిన దాంట్లో మళ్ళీ బీకామ్, బీఎస్సీ, తర్వాత బీఎస్సీ లేకుంటే ఇట్లాంటి వివిధ కోర్సులకు పోయే అవకాశం అనేది మీకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ అయితే సెకండ్ వన్ వచ్చేసి మళ్ళా ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్, సిఐటిఎస్ అంటే క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్. ఈ యొక్క క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో ఐటీఐలలో టెక్నికల్గా ప్రాక్టికల్ చేయించే వ్యక్తుల కోసం ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయనటువంటి ప్రోగ్రామ్. ఈ యొక్క క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ వచ్చేసి దేశంలో తక్కువ స్థాయిలో కొన్ని ట్రేడ్స్కి తక్కువ ఫిలప్తోని వివిధ రాష్ట్రాలలో ఉండడం జరిగింది. అట్లా మన తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒకటి, విద్యానగర్ ఒకటి, రామంతపూర్లో 2 సెంటర్స్ ఉండడం జరిగింది. ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఈ యొక్క క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ కనుక చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ట్రైనింగ్ ఒక 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 1 ఇయర్ డ్యూరేషన్ అయిపోయిన వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజీలో మీరు టీచింగ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడు మీరు ఒక 1 ఇయర్ ట్రేడ్ చేయగానే మినిమం 8,000 నుండి 15,000 దాకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ సంబంధించింది ఎవ్రీ మంత్ మే టు జూన్లో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ 25% మొత్తం కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. 75% మాత్రం టెక్నికల్ క్వశ్చన్స్ యువర్ సబ్జెక్ట్ పరంగా ఉండడం జరుగుతుంది. దానికి ఎవరైనా అడ్మిషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఇయర్ మాత్రం ఇంకా అడ్మిషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ యొక్క క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ చేసిన వెంటనే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఐటీఐలో ఇన్స్ట్రక్టర్గా చేసి మళ్ళీ మీరు టీచింగ్ చేసే అవకాశం మాత్రం తగ్గుతుంది. ఈ విధంగా దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనము ఏదైతే ఒక పీజీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏ స్టాండర్డ్లో చెప్తారో మీరు అట్లీస్ట్ 1 ఇయర్ చేస్తే మాత్రం ఐటీఐలో చెప్పే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్.
నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్. ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ అనేది గత ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక కలెక్టర్ గారు ఐటీఐ 2 సంవత్సరాలు చదివిన డిప్లొమాలో ఉన్నటువంటి 1 ఇయర్ సిలబస్ మొత్తం కూడా ఒకటే అనేసి చెప్పడం జరిగింది. అంటే మనం ఐటీఐలో 2 సంవత్సరాలు చేసే ప్రాక్టికల్, డిప్లొమాలో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెమ్ 1 సెమ్ 2 ప్రాక్టికల్ సెషన్స్ ఆర్ ఈక్వల్. సో ఈ యొక్క గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఐటీఐ చేసిన వాళ్ళకు టెక్నికల్ ఎడ్యుకేషన్ విధంగా ముందుకెళ్ళడం కోసం డిప్లొమా సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ పొందాలి అనే ఆ అంశంతో అప్పుడు మనకి ఒక గైడ్లైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దీన్ని కొద్ది రోజుల పాటు దీని అడ్మిషన్స్ మొత్తం తీసుకోకుండా క్యాన్సిల్ చేసి గత 2 సంవత్సరాల నుండి మాత్రం దీని అడ్మిషన్ తీసుకుంటున్నారు. బట్ ఐటీఐ చేసినటువంటి విద్యార్థులు ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే డిప్లొమా లాటరల్ ఎంట్రీ ద్వారా ఎంటర్ కావాలనుకుంటున్న వాళ్ళు, ముందుగా మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ 2 సంవత్సరాల డ్యూరేషన్ ఐటీఐ అయి ఉండాలి. తర్వాత ఈ 2 సంవత్సరాలు చేసిన తర్వాత మినిమం 60% ఈ యొక్క మీ రిజల్ట్ అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బ్రిడ్జ్ కోర్సు సంబంధించిందని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, బ్రిడ్జ్ కోర్స్ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత డిప్లొమా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఒక 1 ఇయర్ మాత్రం టైం వేస్ట్ అవుతుంది. అది విద్యార్థులందరూ కొంచెం గమనించాలి. ఆ కాన్సర్న్ డిపార్ట్మెంట్కి తెలియజేయండి. గతంలో మేము తెలియజేసినాం కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. విద్యార్థులు దీని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఒక 10th అయిపోయిన స్టూడెంట్ ఫ్రెషర్ ఐటీఐ 2 సంవత్సరాల్లో జాయిన్ అయిన తర్వాత ఆయన డిప్లొమా సెకండ్ ఇయర్ వెళ్ళాలనుకుంటాడు. అట్లా అయితే ఈ పర్సన్ వచ్చేసి 2 సంవత్సరాలు ఐటీఐ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక అట్లీస్ట్ 4 months to 6 months టైంలో సర్టిఫికేట్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత 60% మార్క్స్ స్కోర్ చేసుకొని ఆయన బ్రిడ్జ్ కోర్స్ అనేది డిసెంబర్ మంత్లో రాస్తే, మళ్ళీ ఇప్పుడు జనరల్గా చూసినట్లయితే 2021 అంటే 2020 జూలై నాటికి ఐటీఐ పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ యొక్క 2020 డిసెంబర్లో ఆయన బ్రిడ్జ్ కోర్స్ అనేది రాస్తే, అప్పటి నుండి మళ్ళీ మనకు జనవరిలో రిజల్ట్ అనౌన్స్మెంట్ జరిగి, అప్పుడు మేలో మళ్ళీ ఒక ఎల్పీ సెట్ అనే ఎగ్జామ్ పెట్టి అప్పుడు మనకు అడ్మిషన్ అనేది అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి అట్లీస్ట్ మధ్యలో ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఈ 1 ఇయర్ వేస్ట్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతుండు. ఇదే పరిస్థితి కంటే ఐటీఐ చేసినటువంటి ఏదైతే 10th ఐటీఐ చేసిన మిత్రుడు ఐటీఐలో వాళ్ళ ఎగ్జామ్ ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ కాకముందే మళ్ళీ ఆయన 10th ఫ్రెషర్గా ఏదైతే పాలిసెట్ రాసుకొని పోయినా అదే 1 ఇయర్ అందులో రెగ్యులర్ డిగ్రీ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక 1 ఇయర్ అనేది గ్యాప్ వస్తుంది. సో నేనేమంటున్నా అంటే ఐటీఐ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క 60% ఏదైతే ఉందో ఈ 60% ఎజెండాని కనుక ఈ యొక్క 60% పాస్అవుట్ మెరిట్ని కనుక తీసేసినట్లయితే మీరు ఐటీఐ 2 సంవత్సరాల్లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ఎల్పీ సెట్ క్వాలిఫై అయితే యథావిధిగా మీరు డిప్లొమా సెకండ్ ఇయర్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని చేయడం ఇట్లా కాకుంటే మినిమం ఈ బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేయడం కోసం 60% మార్కులు మాత్రం తీసేసినట్లయితే మీరందరూ కూడా ఒక 1 ఇయర్ వేస్ట్ కాకుండా మీరు డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్కు జాయిన్ కావడం జరుగుతుంది. కానీ దీంతో పాటుగా ఐటీఐ చేసి డిప్లొమా చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక నా చిన్న సజెషన్. వివిధ నార్త్ సైడ్లో ఉన్నటువంటి యూపీ, హర్యానా, పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఎసెన్షియల్గా కొన్నటువంటి ఉద్యోగాలకు డిప్లొమా 3 ఇయర్స్ వాళ్ళే కావాలి, లేకుండా డిప్లొమా 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని ఇట్లా స్పెసిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. అట్లాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో కూడా రానున్నది. కనుక ఎవరైతే తక్కువ ఏజ్లో ఐటీఐ అయిపోయి డిప్లొమా చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం త్రో ద పాలిసెట్తోనే 3 ఇయర్స్ చేసే పని చేయండి. ఎవరికైనా ఐటీఐ చేసిన ఏజ్ అయిపోయింది బట్ డిప్లొమా మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఎల్పీ సెట్ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేయండి. దీంట్లో మీకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ అయిపోయాక ఎల్పీ సెట్ క్వాలిఫై అయిపోయాక ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే గత ఇయర్లో జరిగినటువంటి ఈ బ్రిడ్జ్ కోర్స్ రాసినటువంటి వాళ్ళు కొన్ని రిమార్క్స్ అనేది చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఏదైతే ఎలక్ట్రీషియన్ క్యాండిడేట్ పోయి ఆయన బ్రిడ్జ్ కోర్సును క్వాలిఫై అయ్యిండు, ఎల్పీ సెట్ క్వాలిఫై అయ్యిండు, బట్ సీట్ ఇచ్చే క్రమంలో మాత్రం బాబు మీకు EEE సీట్స్ లేవు, నువ్వు వేరే యాజ్ యువర్ విష్ ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అనేసి ఆయన మెకానికల్లో కానీ సివిల్లో కానీ వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. సో అట్లా కాకుండా ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా
తప్పకుండా మంచి మెరిట్ ఉన్న వాళ్ళకు వాళ్ళ కాన్సర్న్ బ్రాంచ్లో మాత్రమే అడ్మిషన్లు వచ్చే విధంగా వెళ్ళే స్టూడెంట్స్ మాత్రమే ఇది ముందుగా చూసుకోవాల్సినటువంటి అంశం. సో తర్వాత అడ్వాన్స్డ్ డిప్లొమా. ఈ యొక్క అడ్వాన్స్డ్ డిప్లొమా అంటే ఏంటి సార్ అంటే స్కిల్ డెవలప్మెంట్. ఏదైతే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో NSQF లెవెల్ 6 స్టాండర్డ్లో మన ఐటీఐలు అన్నింటిలో కూడా 3, 4, 5 ఈ 3 లెవెల్స్ అనేది జరుగుతున్నాయి. అదేవిధంగా NSTI నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు వచ్చేసి అడ్వాన్స్డ్ డిప్లొమా దాంట్లో మనకు వచ్చేసి 5 సెక్టార్స్. ఒకటి ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, సమ్ ఫ్యాబ్రికేషన్స్, ఈ సంబంధించినటువంటి 5 సెక్టార్లో అడ్వాన్స్డ్ డిప్లొమా రావడం జరిగింది. బట్ దీంట్లో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చదివిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ సెక్టార్లో అడ్వాన్స్డ్ డిప్లొమా NSTI హౌరా కోల్కతాలోని ఈ అవకాశం, వెస్ట్ బెంగాల్లోని ఈ అవకాశాన్ని కల్పించిండ్రు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ ఈ అడ్వాన్స్డ్ డిప్లొమాకు సంబంధించి 20 సీట్లు మాత్రమే పెట్టిండ్రు. కానీ భారతదేశ స్థాయిలో ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కంప్లీట్ అయిపోయి దీనికి కనీసం 20 మంది అప్లికేషన్ వేయకపోవడం వల్ల ఈ యొక్క అడ్వాన్స్డ్ డిప్లొమాని మేము కంటిన్యూ చేయలేకపోతున్నాం అనేసి గత 2 సంవత్సరాల కింద ఈ గత సంవత్సరం కింద ఈ అప్లికేషన్ మాత్రం ఓపెన్ చేయలేదు. సో కనుక ఈ విధమైనటువంటి పరిస్థితి వేరే ట్రేడ్లకు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా మనకు వచ్చేసి మెకానికల్ సంబంధించినటువంటి ట్రేడ్స్ అన్నిటి కూడా చెన్నైలో, అదేవిధంగా ఈ కోపా ట్రేడ్ ఏదైతే ఐటీ సెక్టార్ సంబంధించింది మాత్రం ఎంటైర్ ఇండియాలో IBM కంపెనీతో టైప్. ఈ యొక్క IBM కంపెనీ ఏంటంటే ఈ యొక్క మన భారతదేశానికే ఈ వరల్డ్ మొత్తానికి కూడా ఫస్ట్ కంప్యూటర్ 5 జనరేషన్స్ ఏదైతే జనరేషన్ 1, జనరేషన్ 2 ఏదైతే ఉందో దాన్ని ఇన్నోవేషన్ చేసింది IBM కంపెనీ. ఆ కంపెనీతో టైఅప్ అయిపోయి మనకి ఈ యొక్క అడ్వాన్స్డ్ డిప్లొమా అనే అప్లికేషన్ జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ డిప్లొమా కనుక మీరు చేయాలనుకున్నట్లయితే ముందుగా మీకు ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా పర్లేదు, బట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఎసెన్షియల్గా అయితే మాత్రం కోపార్, CSA, తర్వాత సమ్ హార్డ్వేర్ సంబంధించిన, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి రిలేటెడ్ సంబంధించినటువంటి ట్రేడ్స్లో చేసి ఉండాలి. వీళ్ళకు ఈ యొక్క అడ్మిషన్ టైంలో ఏదైతే రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇట్లా ఒక 75% అనేది ఉండడం జరుగుతుంది. ఒక ఆన్సర్ జస్ట్ 50% కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు మిగతా 50% కాంపిటేటివ్ స్థాయిలో జనరల్గా మీకు మ్యాథ్స్, సైన్స్ ఉండేటట్లు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని ఆదిత్ అని అనడం జరుగుతుంది, ADIT అనేది అంటారు. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు CITS అడ్మిషన్స్ అని గూగుల్లో కనుక కొట్టినట్లయితే ఆ వెబ్సైట్లో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ డిప్లొమా కనుక మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే స్కిల్డ్ యూనివర్సిటీలో మళ్ళీ బీటెక్ చేసే అవకాశం కల్పిస్తారు. దాంతో పాటుగా ఈ అడ్వాన్స్డ్ డిప్లొమా చేసిన తర్వాత మీకు OJT ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా మీకు ఏదైతే రెగ్యులర్గా ఒక ఎంప్లాయీగా చేసుకుంటూనే డిస్టెన్స్ లెక్క ఒక డిప్లొమా చేసుకునే అవకాశాన్ని మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ అనేది కల్పించడం జరిగింది. సో ఈ యొక్క అడ్వాన్స్డ్ డిప్లొమా సంబంధించినటువంటి ముఖ్యంగా ఒక ఐటీ సెక్టార్లోని కోపా, CSS ట్రేడ్ వాళ్ళకు మాత్రం ఇప్పుడు ప్రతి NSTIలో దేశంలో ఉన్నటువంటి ఈ ప్రతి NSTIలో మినిమం 20 మెంబర్స్ స్ట్రెంత్తోని 2 years డ్యూరేషన్స్తోని ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ యొక్క చేస్తే ఏం బెనిఫిట్స్ సార్ అనుకున్నట్లయితే ఈ యొక్క 2 సంవత్సరాల కాల టైంలో మీకు ఎవ్రీ మంత్ 3000 రూపీస్ మనకు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అట్లా మీరు ఈ యొక్క 4 సెమ్ములలో 3 సెమ్ములు మాత్రం NSTI పరిధిలో ఉంటూ థియరీ మొత్తం కూడా నేర్చుకుంటూ వీక్లీ 2 days or 3 days దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్కి అడాప్ట్ చేస్తారు. అక్కడ ప్రాక్టికల్ సెషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతో పాటుగా మీరు ఏదైతే 4th సెమ్ టైంలో OJT ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా ఏదో ఒక కంపెనీ రిలేటెడ్ దాంట్లోకి పంపించి మీకు 6 months ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ కింద మంత్లీ 15,000 రూపాయలు మీకు అందజేయడం జరుగుతుంది. సో అట్లాంటి అవకాశం ఇందులో ఉంది. ఇప్పుడు మాత్రం కేవలం కోపా, CSA ట్రేడ్ చేసిన వాళ్ళకు ఈ యొక్క అవకాశం ఉంది. రిమైనింగ్ అట్లీస్ట్ ఇంకో 1 year ఆర్ నెక్స్ట్ ఇయర్ ఈ కరోనా పాండమిక్ వల్ల ఈ ఇయర్లో వాళ్ళు చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ 2-3 years తర్వాత అయినా వెల్డర్, మెకానిక్ ఏదైతే మెకానికల్ ట్రేడ్స్, ఒకటి వెల్డర్ ట్రేడు, సివిల్ ట్రేడు, ఇట్లా వివిధ కొన్ని ట్రేడ్స్లో కూడా రావడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఇంకొక డిప్లొమా ఏదైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేయడం కోసం ఇంకొకటి కరస్పాండింగ్ డిప్లొమా అనేది ఉండేది. ఈ యొక్క కరస్పాండింగ్ డిప్లొమా ఉండేది ఏ విధంగా అంటే ఈ యొక్క కరస్పాండింగ్ డిప్లొమా అంటే ఈవినింగ్ డిప్లొమా.
ఎవరైతే గవర్నమెంట్ పరిధిలో ప్రైవేట్ పరిధిలో కనుక ఉద్యోగం చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఎవ్రీ ఈవినింగ్ 6 to 9 PM స్పెషల్గా వాళ్ళకు క్లాసెస్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అది గతంలో ఎస్బిటెట్ వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. బట్ కొంత వేరే రాష్ట్రాలలో వివిధ యూనివర్సిటీలు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాయన్న దృష్ట్యా ఇది సుప్రీంకోర్టులో పడి ఈ యొక్క ఎస్బిటెట్లో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. బట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని ఏదైతే ఏఐసిటికి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటూ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకునే అవకాశం కల్పించండి, కాబట్టి దీన్ని కల్పించాలనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద విశ్లేషకులు ఎవరైతే యూనివర్సిటీ సంబంధించిన బోర్డు మెంబర్స్ ఏం చెప్తున్నారంటే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు, దీనిలో ఎక్కువగా ఫీజు భారీ స్థాయిలో ఉండడం జరుగుతుంది అనేసి తేవడం జరిగింది. ఇట్లాంటి అవకాశాలు కనుక మనకు నెక్స్ట్ వచ్చినట్లయితే మీకు రిలేటెడ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసుకుంటూనే మీరు ఈ యొక్క డిప్లొమా చేసుకునే అవకాశాన్ని మనకి ఈ యొక్క కరస్పాండింగ్ డిప్లొమా ద్వారా ఆ అవకాశంలోకి వస్తుంది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం కోసం ఈ యొక్క ఐటీఐ పూర్తయిన తర్వాత ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ కంటెంట్ చూసుకున్నట్లయితే మనకందరికీ తెలిసిన విధంగా మనం అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ముందుగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అంటే మీకు దాని గురించి క్లియర్గా తెలవాలి. ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది మన యొక్క భారతదేశ స్థాయిలో లేదా మీ రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్లలో మీరు మీ యొక్క ఐటీఐ చదివిన 2 సంవత్సరాల తర్వాత మినిమం ఒక 1 year పాటు ఆడున్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీతో పాటుగా ఆ యొక్క కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు చేసే వర్క్ల మీద మీరు అవగాహన తెచ్చుకొని ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దాంట్లో మీ వర్క్ ఏంది అనేసి మీరు ఒక 1 year పాటు అక్కడ మొత్తం కూడా చూసి ట్రైనింగ్ చేసే అవకాశాన్ని కల్పించేది అప్రెంటిస్ ట్రైనింగ్. దీన్ని భారత ప్రభుత్వం 1961 యాక్టివ్గా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క అప్రెంటిస్ సెషన్ మీకు కావాలి, దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కొత్తగా apprentice.india.org అనే దాంట్లో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కాండి. అక్కడ డైలీ అప్డేట్ చూపెడతాయి మీకు రిలేటెడ్ ట్రేడ్కి ఏ ఎస్టాబ్లిష్మెంట్లో అవకాశాలు ఉన్నాయి, అట్లాంటి అంశాలన్నీ కూడా చూపెడతాయి. ముందుగా ఈ అప్రెంటిస్ కాన్సన్ట్రేషన్ మీకు ఒకటే ఉండాలి. అంటే మీకు ఏ విధంగా ఉండాలంటే మీ సీనియర్ ఆర్ సూపర్ సీనియర్ ఐటీఐలో చదివే విద్యార్థి హార్డ్ వర్క్ చేసి లక్ ఉండి ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ ఎస్టాబ్లిష్మెంట్లో. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ ఐటీఐ అయిపోయిన తర్వాత ఏదైతే మీ సీనియర్కి ఎక్కడైతే జాబ్ వచ్చిందో ఆ సీనియర్ దగ్గరికి పోయి ఒక 1 year పాటు ఆయన దగ్గర ఉండి సీనియర్ దగ్గర నేర్చుకుంటావు, మా సీనియర్ ఏం పని చేస్తున్నాడు నేర్చుకొని ఆయన దగ్గర నుండి ఒక లెటర్ అనేది ఏదైతే మనం ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎట్లా, నేను పలానా కంపెనీలో ఎంప్లాయీని, నా కింద ఈ పలానా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి 1 year పాటు నేను చేసే కార్యక్రమాలన్నిటి మీద, నేను చేసే పనులన్నిటి మీద ఈ పర్సన్కి ఒక అవగాహన ఉన్నది అనేసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని నువ్వు వివిధ కంపెనీలకు కానివ్వండి, వివిధ గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందంటే, సార్ నేను ఇట్లా మా సీనియర్ అంటే జనరల్గా ఈ పలానా కంపెనీలో ఈ పలానా ఏదైతే డిజిగ్నేషన్ ఎంప్లాయీ దగ్గర నేను 1 year పాటు ఆయన చేసే కార్యక్రమాల మీద ట్రైనింగ్ చేశాను, అది నాకు అవగాహన ఉంది, అట్లాంటివి చూపించేదే అప్రెంటిస్ ట్రైనింగ్. దీంట్లో మనం ఆ 1 year ట్రైనింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క గవర్నమెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫండ్ నుండి మనకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్. ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ జాబ్స్ అంటే ఒకటే క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ యొక్క డిస్టిక్లోనే ఏదైతే మీ యొక్క డిస్టిక్లో ఐటీఐ పూర్తయిన తర్వాత మీ డిస్టిక్లో ఉన్నటువంటి వివిధ కంపెనీస్ కానివ్వండి, వివిధ చిన్న చిన్న బిజినెస్లు కానివ్వండి, అందులో నువ్వు ఒక ఎంప్లాయీగా నువ్వు ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యే దాన్నే ప్రైవేట్ జాబ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడో మీ పల్లెటూరు గ్రామంలో ఏదో మీ రూరల్ డిస్టిక్లో చదివి మళ్ళీ పోయి నువ్వు ఎక్కడో సమ్ సిటీలో ఉద్యోగాలు చేసేది అనేది భ్రమ. అట్లాంటి ఆలోచనలు ఉండాలి. కాకపోతే బేసికల్గా మాత్రం ముందు ప్రియారిటీ మీ జిల్లాకే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఐటీఐ గైడ్లైన్ చెప్పినాం, ఆ జిల్లాలో ఏ అవసరాలు ఉన్నాయో వాటి మేరకు మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పినాం కనుక ఈ ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే కావాలనుకుంటారో మీ సబ్జెక్ట్ రిలేటెడ్
మీ డిస్టిక్లో ఉన్నటువంటి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యే కార్యక్రమం మొత్తం కూడా ఈ యొక్క ప్రైవేట్ జాబ్ కిందికి వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్, ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఏంటిది, ఈ గవర్నమెంట్ జాబ్ అంటే అసలు గవర్నమెంట్ అంటే ఏందనేది మీకు క్లియర్గా తెలవాలి. గవర్నమెంట్ అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం ఫస్ట్ మీ ఇంట్లో 2-3 ఓటర్స్, మీ ఎట్లాంటి మీ కాలనీ, అట్లాంటి 4 కాలనీ కలిసి ఒక వార్డ్, అట్లాంటి ఒక 10 వార్డులు కలిసి ఒక మనకు వచ్చేసి ఒక విలేజ్లు కలిసి మండల్స్ కలిసి డిస్టిక్స్ కలిసి స్టేట్ కలిసి నేషన్. ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క మనం ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ ఫంక్షనింగ్. దీంట్లో నువ్వు ఏ స్థాయిలో వర్క్ చేస్తావు అనే దాన్ని బట్టి నీకు ఉద్యోగం అనేది ఎక్కడ ఉంటుంది. నువ్వు విలేజ్ లెవెల్లో ఉద్యోగం చేస్తావా, మండల్ లెవెల్ ఉద్యోగం చేస్తావా, డిప్లొమా లెవెల్ ఏదైతే డిస్టిక్ లెవెల్లో చేస్తావా, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, అట్లా ఒక్కొక్క గవర్నమెంట్ ఏదైతే స్టేజ్లో ఏం సర్వీసులు జనాలకు అందిస్తున్నాయో ఆ సర్వీసులలో చేస్తే ఈ గవర్నమెంట్ జాబ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో జనరల్గా చూసినట్లయితే మన తెలంగాణకు సంబంధించినటువంటి అసలు గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ ఏమేమి ఉంటాయి అంటే మన హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ది సిఫ్ట్, తర్వాత ఎన్ఐటి వరంగల్ అనుకోండి, డిఆర్డిఓ అనుకోండి, ఆల్ ఇండియా రేడియో అనుకోండి, తర్వాత ఎన్ఎఫ్సి అనుకోండి, ఈసీఎల్ అనుకోండి, ఓడిఎఫ్, మిదాని, బీడిఎల్, బిహెచ్ఎల్, ఎన్ఎండిసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, గెయిల్, హెచ్ఏఎల్, బిఈఎల్, ఐసిఎంఆర్, ఇస్రో, నాసా ఇట్లాంటి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్లలో ఈ యొక్క వాటిలలో మనం ఎజెండాగా చదువుకోవాలి. ఇందులో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఎన్టీపీసీ అనుకోండి, సింగరేణి అనుకోండి, ఎన్పిడిసిఎల్ అనుకోండి, తర్వాత మనకు వచ్చేసి టీఎస్ఆర్టీసీ అనుకోండి, ఇట్లా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలకు అందించే ఈ వాటిలో మనం ఉద్యోగాలు చేయడం గవర్నమెంట్ జాబ్స్. అదేవిధంగా ఏపీలో చూసుకుంటే అయితే సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఓఎన్జీసీ అనుకోండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అనుకోండి, డిఆర్డిఓ అనుకోండి, నావీ డక్యార్డ్ అనుకోండి, రైల్వే అనుకోండి, తర్వాత బిహెచ్ఏఎల్ పవర్ సెక్టర్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ది, ఐఓసిఎల్, బిఎస్ఎన్ఎల్, నేషనల్ సీడ్ కార్పొరేషన్, బిఈఎల్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బీడిఎల్. స్టేట్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఎస్ఆర్టీసీ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, టీటీడీపీ అనుకోండి, నవయుగ కన్స్ట్రక్షన్ క్రషర్ అనుకోండి, ఇట్లాంటి ఒక విజయ డైరీ అనుకోండి. ఇట్లాంటి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జనాలకు సేవ చేసేటి, జనాలకు హెల్ప్ఫుల్గా ఉండేటి అట్లాంటి శాఖలలో, అట్లాంటి వాటిల్లో మీరు ఉద్యోగ అవకాశాలు అనేది తీసుకునేది గవర్నమెంట్ జాబ్. సో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అనేది మనకున్నటువంటి డ్యూరేషన్ 1 ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్టు ఈరోజు చదివే టాపిక్ నుండి ఈ వివిధ కంపెనీస్, వివిధ గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడ ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, అట్లే ఆ విధంగా ప్రైవేటు ఏమేమి ఉంటాయి, ఆ ప్రైవేట్ని ఎట్లాగా సంపాదించుకోవాలి. అదేవిధంగా దాంతోపాటు ఓన్ ఎంటర్ప్రైనర్షిప్, ఏదైతే ఓన్ ఎంటర్ప్రైనర్షిప్ అంటే మీరు చేసే ప్రయత్నం చేసిండ్రు, అన్ని రకాలుగా చేసిండ్రు, ఏది ఉద్యోగం ప్రైవేట్ జాబ్ చేసిండ్రు, గవర్నమెంట్ జాబ్, ఏ విధంగా చేసినా చేయకున్నా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి నేనే స్థాపించుకుంటా, నేనే ఉద్యోగాలు ఇంకొకరికి ఇస్తా అని అయితే మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఓన్ ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ అనేది చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి మన డిస్టిక్ ఏం సర్వీసెస్ పెడితే ఉంటుంది అట్లా ఆలోచించి ఈ యొక్క ఓన్ ఎంటర్ప్రైనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన యొక్క మినిస్ట్రీ మొత్తం డిపార్ట్మెంట్ కూడా ఓన్ ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేసింది. అట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీ లోన్స్ కానీ అట్లా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒకటి ఎంఎస్ఎంఈ అని కూడా ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ మీడియం ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందులో మీరు కనుక ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందులో కనుక మీరు వెళ్ళి మీ ఐడియాస్ను కనుక వాళ్ళకి చెప్పినట్లయితే అప్పుడు వాళ్ళు మీ యొక్క బిజినెస్ ఐడియాకి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మీకు ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, దాని గవర్నమెంట్ నుండి సబ్సిడీ విధంగా ఎట్లా తీసుకోవచ్చు, మీకున్న బెనిఫిట్స్ ఏంది, దాని పర్మిషన్స్ ఎక్కడ నుండి తేవాలని అన్నీ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి అవకాశాలు ఇందులో అందుకోవచ్చు. కానీ ఇక్కడ ఎసెన్షియల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ అని ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ అన్నీ కూడా మనం 1 ఇయర్ లోపు ఒక్కొక్క డిస్క్రిప్షన్ ప్రకారంగా, ఒక డిజిగ్నేషన్ ప్రకారంగా వాళ్ళకి ఒక్కొక్క జాబ్కి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏముంటుంది అంటే జనరల్గా ఇప్పుడు మన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ తీసుకునే ఉన్నాం, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకేదో ఒక ఎలక్ట్రికల్ జేఎల్ఎం పోస్టే ఉందనుకోండి, ఏ గవర్నమెంట్
తర్వాత మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సబ్ స్టేషన్ స్థాయి అంటే మండల్ లెవెల్ సబ్ స్టేషన్ స్థాయిలో జేఎల్ఎం పోస్ట్. ఇట్లా ఒక్కొక్క డిస్టిక్ లెవెల్ ఉద్యోగాలు ఏముంటాయి, స్టేట్ లెవెల్ ఉద్యోగాలు ఏముంటాయి, సెంట్రల్ లెవెల్ ఉద్యోగాలు ఏముంటాయి. అదేవిధంగా మన ఐటీలో ఉన్నటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్టార్, ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ చేసినప్పుడు అందులో మినిమంగా ఉండాల్సినటువంటి సర్వీసెస్. అందుకోసం ప్రతి ఒక్క ట్రేడ్కి డిమాండబులే, ప్రతి ఒక్క ట్రేడ్ చాలా ఎసెన్షియల్ సర్వీస్ చేస్తుంది కనుక మనం అందరం కూడా తప్పకుండా ఆ ట్రేడ్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి మీరు దాని మీద ఉద్యోగాలు చేసుకునే అవకాశం చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రజెంట్ కాలంలో చాలా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో కొత్త కోర్స్ అనేది న్యూ ఏజ్ కోర్సులు కానివ్వండి, ఇట్లాంటి వివిధ కోర్సెస్ అనేది కూడా మనకు అందుబాటులో వస్తుంది. అట్లా మీ గతంలో చేసినటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఏదైనా వస్తే మాత్రం దాని యొక్క అప్డేషన్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ యొక్క ఐటెక్ సంబంధించినటువంటి నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు. దీంట్లో మన యొక్క ఆన్లైన్ కోచింగ్కి వచ్చిన వాళ్ళకు క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎట్లా ఉంటుంది ఉద్యోగాలు, దానికి గతంలో మన యొక్క స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసింది, ఆ రిక్రూట్మెంట్ చేసిన దాంట్లో ఏ విధమైనటువంటి ప్రాసెస్ జరిగింది, అప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు రానుల పరిస్థితి ఏంది, అట్లాంటి అంశాలన్నీ కూడా మనం 1 yearలో మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఏదైతే ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఈ చరిత్ర అయితే ఎంత డెప్త్గా ఎంత క్లియర్గా చెప్పామో అట్లా మనకు ఉన్నటువంటి 26 సబ్జెక్టులకు సంబంధించి కంటెంట్ మొత్తం కూడా మీకు క్లియర్గా కొత్త 7 స్టెప్ మెథడ్తోని మేము అందుబాటులోకి తెస్తాం. సో దానికోసం మీకు ఎవరికైనా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మరొక రోజు మెగా డ్రైవ్ అడ్మిషన్ డ్రైవ్ అనేది కూడా కండక్ట్ చేసాం. అప్పుడు కూడా మీ నేమ్ రిజిస్టర్ చేసుకున్నా చాలా సంతోషం. సో అందరూ కూడా తప్పకుండా ఐటీఐ చేసినటువంటి మిత్రులందరూ ఈరోజు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తెలుసుకోండి. మీరు దానికి సంబంధించిన రీసెర్చ్ కానివ్వండి, దాంట్లో కనుక్కునే ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి మాకు కాంటాక్ట్ కాండి. అయితే మాత్రం మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. నామమాత్రంగా ఐటీఐ చదివినాం ఉద్యోగాలు రావట్లేదు అని అయితే ఎవరు కూడా అట్లా మీ యొక్క అపోహ అనేది పెట్టుకోకండి. తప్పకుండా ఐటీఐ చదివితే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ యొక్క ఐటీఐ గైడ్లైన్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సేవలు అందించడం కోసం ఐటీఐ విద్యార్థులను వినియోగించుకోవాలని ఎజెండా కనుక అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా. కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ ఐటీఐ చేస్తున్నటువంటి వాళ్ళకు చెప్పదలుచుకున్నది ఏందనుకుంటే, మీరు ఐటీఐ చేసిన తర్వాత ముందుగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఎంబడే రావాలనేది లేదు. ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ పరిస్థితి చూసుకుంటే 4 కోట్ల జనాలు ఉన్న తెలంగాణకు 5 లక్షల ఏదైతే వాళ్ళ బడ్జెట్ శాంక్షన్ పోస్టులు 5 లక్షల మంది ఈ ఉద్యోగాలతోని ఈ యొక్క ప్రభుత్వం ఈ జనాలకు సంక్షేమ పథకాలు అందించాలి. కానీ ఇప్పటి వరకు కేవలం ఒక 4 లక్షల మంది ఏదైతే ఒక 3 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 2 లక్షల మంది వేకెంట్గానే ఉన్నారు. ఈ 2 లక్షలలో 1,08,000 మంది మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సో దీన్ని పట్టుకొని మీరేం ఆలోచించుకోవాలంటే, ఐటీఐ చేస్తున్న వాళ్ళు మీరు ఐటీఐ చేసిన తర్వాత ప్రస్తుతానికి మీకు దాని గురించి అవగాహన రావడం కోసం, దాని మీద నీకు పూర్తి స్థాయిలో తెలవడం కోసం మీ డిస్టిక్ రిలేటెడ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీ ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎందులో దాంట్లో ముందుగా నువ్వు జాయిన్ కావాలి. అట్లీస్ట్ నీకు ఒక 6 months ట్రైనింగ్ అర్థమవుతున్న కొద్దీ, నువ్వు అక్కడ చేసిన కొద్దీ, నీకు పర్ఫార్మెన్స్ పెరిగిన కొద్దీ అప్పుడు నువ్వు గవర్నమెంట్ స్థాయికి ఎట్లా ఎదగాలనేది చూడాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కనుక మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఒక 3 స్టేజ్లో ఉండడం జరుగుతుంది. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. సో మీరు ఈ యొక్క రెగ్యులర్ పోస్టులు ఎప్పుడు పడతాయి అని ఎవరు చెప్పలేము. ఎందుకంటే యాజ్ పర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటాయి కనుక దాన్ని మనం ఇప్పుడు చేయలేము. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది అది మీ జిల్లా మెజిస్ట్రేట్ దగ్గరనే ఉంటుంది. ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు మీ యొక్క జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్లో అక్కడ మన జిల్లాకు ఎటువంటి గవర్నమెంట్ సోర్సెస్ ఉన్నాయి, మనం ఏ సేవలు అందించాలి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏజెన్సీలతోని మిమ్మల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ మనం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా గవర్నమెంట్ సంక్షేమ పథకాలను కూడా వాళ్ళు సేవలు చేయించడం కోసం చేస్తారు. సో మీరందరూ కూడా కలెక్టరేట్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని కూడా మీరు వాచ్ చేసుకుంటున్నట్లయితే మీకు అవకాశం వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వెళ్ళండి. అట్లా వెళ్ళిన తర్వాత మీరు కనీసం 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత
మళ్ళీ తప్పకుండా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏదైతే రెగ్యులర్ పోస్టులకు కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మంచిగా మీకు అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లతో పాటుగా నీకు కూడా ఒక ఏదైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే కనుక ఇట్లా చేయడం ద్వారా మీకు మీ యొక్క చదువుకు న్యాయం జరుగుతుంది. మీ కుటుంబం మిమ్మల్ని చదివించినందుకు రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి మెయిన్ కంటెంట్తోని మనం ఈ యొక్క 1 year ట్రైనింగ్ సెషన్లో ప్రతి ఒక్క స్టూడెంట్కు ఆల్ ఇండియా పరిధిలో స్టేట్ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ కానివ్వండి, ప్రైవేట్కి సంబంధించిన రిలేటెడ్ కానివ్వండి, అక్కడ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినా వితిన్ 48 hours లోపు మన స్టూడెంట్స్ అందరికీ కూడా దాని గురించి చెప్పి ఆ యొక్క అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ చేయించి మన ఓల్డ్ స్టూడెంట్స్తోని వీళ్ళకి అందరికి కూడా ఎప్పటికప్పుడు ఒక బాండింగ్ ఉండే విధంగా వీళ్ళకు కమ్యూనికేట్ కల్పించడం ద్వారా మంచి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా మెయిన్గా చెప్పేది పేద నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలని కోరుకుండి వనరులు లేక ఆగిపోతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. మీరు కనుక మా దగ్గరికి మా ట్రైనింగ్కి వచ్చినట్లయితే మీకు ఉన్న స్థాయిలో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అవకాశాలే కనుక వస్తే మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ టీంతోని మీకు ఏ స్టేట్ అయినా రాజస్థానే అనుకోండి, కర్ణాటక అనుకోండి, తమిళనాడే అనుకోండి, ఢిల్లీ అనుకోండి, ఉత్తరప్రదేశ్ అనుకోండి, హర్యానా అనుకోండి, హిమాచల్ ప్రదేశ్ అనుకోండి, ఇట్లా వివిధ రాష్ట్రానికి కూడా మా యొక్క సహకారంతో మీకు అవకాశాలు వస్తే మాత్రం 100% పంపిస్తాం. దానికి మేము 100% కట్టుబడిగా ఉంటాం అనేసి చెప్తున్నాను. సో ఎవరైనా ఐటీఐ చేయాలనుకుంటున్నా వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ ఐటీఐలో 1 year ట్రేడ్ వాళ్ళకు 6 months పూర్తయిన తర్వాత అయినా మా ఆన్లైన్ కోచింగ్ రాండి, లేదా ఐటీఐ చేస్తున్న వాళ్ళు 1 year పూర్తయిన వాళ్ళైనా మా ఐటీఐకి రాండి, మా యొక్క ఆన్లైన్ కోచింగ్కు రాండి. వచ్చినట్లయితే అక్కడ మీకు సర్టిఫికేట్ వచ్చేలోపు మా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. సో ఇట్లాంటి మంచి ఎసెన్షియల్ అంశాలు ప్రజెంట్ మన యొక్క భారత ప్రభుత్వంలో ఏదైతే క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌన్సిల్స్లో ఐఏఎస్ అధికారులు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానివ్వండి, హెచ్ఓడీస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశాన్ని ఏ విధంగా నడపాలనేది ఒక కౌన్సిల్ మెంబర్స్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ కౌన్సిల్ మెంబర్స్ తీసుకున్న నిర్ణయాలను బేస్ చేసుకొని మీకు ఈ యొక్క సబ్జెక్టు ఉద్యోగ అవకాశాల మీద మేము మోటివేషన్స్ అనేది రెడీ చేయబడుతుంది. కనుక మా యొక్క చాలా కష్టపడిన అంశాలు కనుక మీరందరూ కూడా తప్పకుండా పేద విద్యార్థులు తప్పకుండా వచ్చి మీ యొక్క బతుకులలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని మీ కుటుంబాలను, ఎందుకంటే మిమ్మల్ని చదివించిన దానికి అర్థంగా ఉద్యోగాలు సంపాదించి మీ యొక్క కుటుంబాలను పేదరికం నుండి ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క ఎజెండా. దీన్ని మొత్తం కూడా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ చేసినటువంటి విద్యార్థుల చేత దీన్ని మనం ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది. దీనికి ఫీజు వచ్చేసి ఐటీఐలో 2 సంవత్సరాలు ఉన్నటువంటి ట్రేడ్ మొత్తం కూడా మన దగ్గర 1 year మాత్రమే. దానికి ఈ యొక్క 1 year 12 నెలలకు గాను 12,000 ఫీజు. దీన్ని పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మంత్లీ ఈఎంఐ టైపు ₹1000 చొప్పున కట్టడం జరుగుతుంది. అదేవిధంగా 1 year ట్రేడ్ వాళ్ళకు 6 months ట్రైనింగ్ ₹6,000 మంత్లీ ₹1000 చొప్పున కట్టుకోండి. ఇట్లా చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ 100% వచ్చే విధంగా స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండే విధంగా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా వరల్డ్ స్కిల్ కాంపిటీషన్కి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళే విధంగా మేము 100% ప్రయత్నాలు మాత్రం చేసే ప్రయత్నం చేస్తాం. కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ వచ్చే విధంగా మీకు మోటివేషన్ చేస్తాం. ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు 100% అచీవ్మెంట్ అయ్యేటట్టు మాకు సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఐటీఐ మిత్రులు తప్పకుండా మా యొక్క ఆన్లైన్ కోచింగ్ రాండి. దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కూడా తర్వాతే మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఒక మెగా అడ్మిషన్ డ్రైవ్ అనేది కూడా చేస్తాం. అప్పుడైనా మీరు రావచ్చు, లేదా ఈ యొక్క మా పర్సనల్ నెంబర్ 9182821574 కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క August 15th నుండి కూడా క్లాసెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. తప్పకుండా స్టూడెంట్స్ అందరూ రావాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.